హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను మామూలుగా మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న చర్యలను అంటే ద వర్క్ అండ్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అనే వాటిని తెలియచేయటానికి ఉపయోగిస్తారు. ఉదాహరణలు: ఐ యామ్ ఈటింగ్ మీల్స్, నేను అన్నం తింటూ ఉన్నాను. శామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, శామ్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. పైన ఉదాహరణలను గమనిస్తే అవి మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న చర్యలని అర్థమవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ సెంటెన్సెస్లో ఎలాంటి సమయం చెప్పనవసరం లేదు. అంటే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్లో లాగా ఎలాంటి సమయం చెప్పనవసరం లేదు. వాటి క్రియలను చూసి వాక్యాలు ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉన్నాయని చెప్పవచ్చు. ముందే నిర్ణయించుకున్న లేదా ఏర్పాటు చేసుకున్న భవిష్యత్తులో జరిగే సంఘటనలను కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లోనే చెప్తారు. అంటే ద ఈవెంట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ అరేంజ్డ్ వంటి వాటిని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్తారు. ఐఎమ్ గోయింగ్ టు డాక్టర్ టుమారో, నేను రేపు డాక్టర్ వద్దకు వెళ్తున్నాను. ఆర్ యూ ప్రిపేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద కమింగ్ సండే, నువ్వు వచ్చే ఆదివారం ఏదైనా తయారు చేస్తున్నావా? మాటిమాటికి జరుగుతున్న చర్యల వల్ల విసుగు లేదా చిరాకు పుట్టినప్పుడు కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను ఉపయోగిస్తారు. ఇలాంటి వాక్యాల్లో సాధారణంగా ఆల్వేస్ను వాడటం జరుగుతుంది. యు ఆర్ ఆల్వేస్ క్రిటిసైజింగ్ మీ, నువ్వు ఎప్పుడూ నన్ను విమర్శిస్తావు. వై ఆర్ యు ఆల్వేస్ కమింగ్ లేట్ టు క్లాస్, నువ్వు ఎప్పుడూ తరగతికి ఎందుకు ఆలస్యంగా వస్తావు. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో వాక్యం యొక్క నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడబడతాయి. యామ్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐకు, ఈజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కు అంటే హీ, షీ, ఇట్కు, మిగిలిన వాటికి అంటే వి, యు, దేకు ఆర్ను వాడతారు. అంటే సబ్జెక్ట్ను బట్టి బీ ఫామ్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ వర్బ్కు ఇంగ్ ఫామ్ వచ్చి చేరుతుంది. దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. క్రింది వాక్యం చూడండి. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ చిల్డ్రన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కనుక ఆర్ను వాడటం జరిగింది. దాని తర్వాత మెయిన్ వర్బ్, ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్ ఇలా రావటం మీరు గమనించవచ్చు. నెగటివ్ సెంటెన్సెస్లో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను వాడాలంటే నాట్ను మెయిన్ వర్బ్కు ముందు చేరిస్తే సరిపోతుంది. ఉదాహరణలు: హీ ఈస్ నాట్ డూయింగ్ హిస్ హోంవర్క్, అతడు హోంవర్క్ చేయటం లేదు. షీ ఈస్ నాట్ రీడింగ్ ద బుక్, ఆమె పుస్తకం చదవటం లేదు. పై ఉదాహరణలలో నాట్ అనేది మెయిన్ వర్బ్కు ముందు రావటం మీరు గమనించవచ్చు. వాటిలో నుండి కేవలం నాట్ను తొలగిస్తే వాక్యం పాజిటివ్గా మారిపోతుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ప్రశ్నలను అడగాలంటే లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో దీనిని వాడాలంటే మొదట బీ ఫామ్ను వాడి తర్వాత సబ్జెక్ట్ను వాడాలి. దాని తర్వాత మెయిన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ, ఆబ్జెక్ట్ వస్తాయి. క్రింది వాక్యం చూడండి. యు ఆర్ గోయింగ్ టు ముంబై, ఇది పాజిటివ్ సెంటెన్స్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ముంబై, ఇది నెగటివ్ సెంటెన్స్. ఆర్ యు గోయింగ్ టు ముంబై, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. జస్ట్ సబ్జెక్ట్ను బీ ఫామ్ను రివర్స్ చేస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది.